హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ కూర. పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్‌లో చేస్తారు కదా! దానికన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పాలు వేసి తయారు చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. ట్రై చేసి చూడండి. ముందుగా మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 తీసుకొని చక్కగా క్లీన్ చేసేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుంటే మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకున్నప్పుడు ముక్కలు పెద్దవి ఉండిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 5, 6 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తటి పేస్ట్ కాకుండా పల్స్ మోడ్‌లో పెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే కొంచెం కచ్చా పచ్చాగా ఉంటుంది. ఉల్లిపాయ ముద్ద రెడీ అయిన తర్వాత వంకాయల్ని రెడీ చేసుకోవాలి. వంకాయలు తీసుకునేటప్పుడు ఎప్పుడు ఫ్రెష్‌గా ఉన్నవి, లేతవి తీసుకోవాలి. లేత వంకాయలు తెలియాలి అంటే ఇలా గ్రీన్ కలర్‌లో ముచ్చుకు ఉన్నట్టయితే మనకి ఫ్రెష్‌వి ఇంకా లేతగా ఉంటాయి. ఇప్పుడు వంకాయలకి ముచ్చుకలు ఏమన్నా పెద్దవిగా ఉంటే కొంచెం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా వంకాయల్ని గుత్తులుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు లోపల పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. నేను ఈ సైజు వంకాయల్ని ఒక 15 వరకు తీసుకున్నాను. కట్ చేసుకున్న వంకాయల్ని కంపల్సరీ నీళ్ళల్లో వేసుకోవాలి. లేదంటే వంకాయలు నల్లబడిపోతాయి. వంకాయలన్నీ కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముద్దలోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1 టీ స్పూన్ వరకు కారము వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కారం ఉల్లి ముద్దని వంకాయల్లోకి కూర్చుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయలకి కూడా లోపలికంటా కూడా కూర్చుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయ కూర రెడీ చేసుకుందాము. మందంగా ఉన్న ప్యాన్‌లోకి 4 గరిటెల వరకు నూనెను వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత దీనిలోకి వంకాయల్ని వేసేసుకోవాలి. కూర తయారు చేస్తున్నంత సేపు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి మళ్ళీ మొక్కల్ని ఒకసారి ఇలా గరిటతో కలుపుకొని రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటేస్తుంది. వంకాయ ముక్కలు రెండు వైపులా కూడా కొంచెం మగ్గిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఉల్లిపాయ ముద్ద ఉంటుంది కదా! ఆ ముద్ద కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వంకాయ ముక్క బాగా మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసేసుకుని నూనె సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా నూనె సెపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి 1 టీ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకుని ఉడికించుకోవాలి. పాలు వేసిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఆల్రెడీ వంకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి కాబట్టి ఈ పాలుతో కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని 3-4 నిమిషాలు ఉడికించుకుంటే కూర దగ్గరికి పడుతుంది. మధ్య మధ్యలో వంకాయల్ని ఇలా రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుంటూ ఉండాలి. గుత్తి వంకాయ కూర కొంచెం చిక్కబడి ఇలా నూనె సెపరేట్ అవుతూ ఉంటుంది కదా! అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటే పైన కొంచెం కొత్తిమీరను కూడా జల్లుకోండి, బావుంటుంది. గుత్తి వంకాయ కూర వేడి వేడి అన్నంలోకి ఇంకా చపాతీలోకి కూడా బావుంటుంది. మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఆంధ్ర క్వీన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.